క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన పాఠ్య భాగములో మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. మరలా చదువుదాం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతివంతుని జోలికి పోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుటకై వారు పట్టుకొని పోయినప్పుడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నటువంటి పిలాతు ఇక కొద్ది నిమిషాలలో జడ్జిమెంట్ అనేది, న్యాయం అనేది, తీర్పు అనేది చెప్పబోయే సందర్భంలో ఆయన భార్య, అనగా పిలాతు భార్య, ఒక వ్యక్తిని పంపి ఈ వర్తమానాన్ని తెలియజేస్తున్నదండి తన భర్త దగ్గర. ఏమని? అయ్యా, నీవు ఆ నీతివంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని వద్దకు వర్తమానం పంపెను. చూసారా, అసలు యేసుక్రీస్తుకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదండి. కానీ యేసుక్రీస్తును గూర్చినటువంటి కళ, ఆమె కనవలసినటువంటి పరిస్థితి ఏంటి, అవసరం ఏంటి? ఆమె యేసుక్రీస్తును గూర్చినటువంటి కల కని మిక్కిలి బాధపడ్డాను అంటున్నది. యేసుక్రీస్తు నీతివంతుడని ఆమె గ్రహించింది. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఆమె గ్రహించగలిగింది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, మంచితనాన్ని ఆ కలలో ఆమె చూడగలిగింది. గనుకనే ఆ నీతివంతుని జోలికి పోవద్దయ్యా, అది మనకు మంచిది కాదు అన్నట్లుగా తన భర్త పిలాతు, ఆయన అధిపతి, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన విషయానికి వెళ్ళొద్దయ్యా అని వర్తమానం పంపించిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధిపతి అయినటువంటి పిలాతు కూడా యేసుక్రీస్తులో ఏ నేరము లేదని ఆయన కూడా గ్రహించాడు. ఆయనకి కూడా తెలుసండి. పిలాతు యేసు ప్రభు వారిని వాళ్ళు అసూయ చేత ఆయనను అప్పగించి ఉన్నారని కూడా తెలుసు ఆయనకి. 18వ వచనంలో చూసినట్లయితే, వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అని అంటున్నాడు. ఆయనకి తెలుసు. కానీ దేవుని ప్రణాళిక అనేది వేరు. యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చింది ఎందుకంటే సర్వ మానవాళి పాప శాపముల నుండి అనేకులను తొలగించాలి, ఆ శాపముల నుండి విడిపించాలి అంటే పరిశుద్ధమైన రక్తం సిందించాలి, సిలువ యాగం చెయ్యాలి. సిలువ యాగం చెయ్యాలి, సిలువలో బలియాగం కావాలి. అది వేరు. కానీ మానవ రీతిగా చూస్తే పిలాతు యొక్క పరిస్థితి చూడండి. ఇక్కడ పిలాతు భార్య, వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి. అధిపతి కదండి, ఆయన ఎరిగి ఉండి కూడా అసూయ చేత ఆయనను అప్పగించి ఉన్నారని ఎరిగి ఉండి, మార్కు సువార్తలో 15వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 15వ అధ్యాయంలో ఈ యొక్క
14 వచనం చూస్తే పిలాతు అంటుంటాడు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా పిలాతే అంటున్నాడు, ఎందుకు ఆయన ఏ చెడు కార్యం చేశాడు అని అని అడుగుతున్నాడు. కానీ పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై అని అంటున్నారు దేవుని యొక్క వాక్యం. పిలాతుకి అన్నీ తెలుసండి, సత్యాసత్యాలు తెలుసు. కానీ పిలాతులో ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే జనసమూహాన్ని సంతోషపెట్టే మనస్తత్వం కలిగినటువంటి వాడు. జనసమూహాన్ని వాళ్ళు ఏం కోరుతున్నారు? యేసు ప్రభువును సిలువేయమని కేకలేస్తున్నారు. కానీ ఆయన చేసినటువంటి దుర్మార్గం ఏమీ లేదు, ఆయన చేసినటువంటి నేరం ఏమీ లేదు అక్కడ. అయినను జనాలు యేసుని చంపాలి అనేది వారి యొక్క పంతం. వారి కేకలు వింటున్నాడు ఆయన. అయితే జనసమూహాన్ని సంతోషపెట్టాలనుకున్నాడు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు గనుక జనసమూహాన్ని సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టించి సిలువ వేడిని అప్పగించెను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీతివంతుడని తెలుసు, దైవ కుమారుడని తెలుసు, అనేకులకు మేలు చేయవాడని తెలుసు. పిలాతుకి యేసు ప్రభువును గూర్చి ప్రతిదీ తెలుసు అండి. ఆయన మంచివాడని తెలుసు. అయితే ఆ మంచివాడిని జనాల చేతికి అప్పచెప్పాడండి. ఎందుకంటే జనాలలో ఆయనకి పేరు కావాలి, జనాలలో ఆయనకి ప్రఖ్యాతి కావాలి. వాళ్ళను సంతోషపరిస్తేనే ఆయన న్యాయపీఠం మీద కూర్చోగలిగేది. ఈనాడు దినాలలో ఎంతోమంది వాళ్ళ పదవుల కోసం, పదవులను కాపాడుకోవడానికి, వాళ్ళ పెద్దరికాలను కాపాడుకోవడానికి సత్యాన్ని ఎక్కడో ప్రక్కన పెట్టి అసత్యానికి చోటిస్తూ జనాలను మభ్యపెట్టి జనాలను సంతోషపరిచి జనాల యొక్క దృష్టికి నీతివంతులు అనిపించుకోవడానికి ఎంతెంతో ప్రయత్నం చేస్తున్నారండి. అయితే అలాంటివి నిలవు. సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. సత్యాన్ని చంపలేము మనం. యేసు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆయనను సిలువ వేశారు, వాస్తవమే. ఆయనను కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయనను మొయ్యలేని భారమైనటువంటి సిలువను ఆయన మీద మోపారు. యెరూషలేము వీధులలో నడిపించారు. 3 సార్లు ఆ వీధులలో పడ్డాడు ఆయన. మరి పాలుగారే దేహం లాంటి ఆయన దేహం పైన రక్తపు కాలువలు కారాయి. సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఆ సిలువలో ఆయన ప్రాణం విడిచిన మరుక్షణం భూమి దద్దరిల్లిందండి. సమాధులు తెరవబడ్డాయి. చూసారా? సమాధులు తెరవబడ్డాయి. దేవాలయపు తెర పైనుండి క్రిందికి వరకు చినిగెను. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52వ వచనం నుండి ఈ యొక్క 51, 52 వచనాలు చూస్తే తెలుస్తుంది. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రాణం విడిచిన వెంటనే ఇన్ని కార్యాలు జరిగాయి. మన యొక్క జీవితాలలో, మన బ్రతుకులలో గమనించవలసినటువంటి సత్యం, ఒక నీతివంతుని జోలికి వెళ్ళినప్పుడు
పరలోకపు సత్యాలను బోధించేవాని జోలికి వెళ్ళినప్పుడు, నీతి మార్గాలను బోధించే దేవుని బిడ్డల జోలికి వెళ్ళినప్పుడు బండలు బ్రద్దలైన రీతిగా కొందరు జీవితాలు బద్దలైపోతాయి, వణికిపోతారు, కుటుంబాలు వణికిపోతాయి, బ్రతుకులు బద్దలైపోతాయి. ఈ సత్యం ఎరగక ఎంతోమంది దేవుని సేవకులను, ఆలయాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులను ప్రభు సేవ కొరకై తమ ప్రాణాత్మ దేహాలను సమర్పించుకొని దేవుని పిలుపు మేర దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొనుచు అనేకులను నీతి మార్గంలో నడిపించే సేవకుల జోలికి వెళ్తుంటారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల జోలికి వెళ్ళడం మంచిది కాదు. కుటుంబాలు వణికిపోతాయి. నువ్వు ఒక దినాన్ని వణికిపోతూ బ్రతికే రోజులు వస్తాయి. బ్రతుకులు బద్దలైపోతాయి. ఈ సత్యాన్ని ఎరగాలి. కనుక ఏది ఏమైనప్పటికీ యేసు నీతివంతుడు. ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఆయన బిడ్డలుగా బ్రతుకుతూ ఆయన నీతిని ఇతరులకు ప్రకటించే వాళ్ళముగా మనం ఉండాలి. పిలాతు ఇంట్లోనే పిలాతు భార్య, ఆమె ఎంత నీతివంతురాలై ఉంటే నీతి కలిగిన యేసు ప్రభువుని గురించి ఆమె గ్రహించగలిగింది. అయ్యా, ఆ నీతివంతుని జోలికి పోవద్దయ్యా అని తన భర్తకు వర్తమానాన్ని పంపింది. ఆయనను గూర్చి ఈ పొద్దునే కలలో చాలా బాధపడ్డానయ్యా, ఆయన జోలికి పోవద్దు. కానీ భర్త చూస్తే జనాలను మబ్బపెట్టే మనస్తత్వం కలిగినటువంటి వాడు, జనాలను సంతోషపెట్టే మనస్తత్వం కలిగినటువంటి వాడు. జనాల కోసం యేసు ప్రభువును శిలువ మరణానికి అప్పచెప్పాడు. బిడ్డా, నీ జీవితంలో సత్యమేదో ఎరిగి ఉండి కూడా కంటికి కనిపిస్తున్నటువంటి మానవులను, కంటికి కనిపిస్తున్నట్టు నీ కంటి ముందు ఉన్నటువంటి వాళ్ళని మబ్బ పెట్టడానికి, సంతోష పెట్టడానికి ప్రయాసపడుతున్నావేమో. నీ కంటికి కనిపించినటువంటి తీర్పు ఒకటి ఉన్నది. ఒక దినాన యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడవలసినటువంటి రోజులున్నాయి. తీర్పులో నిలబడవలసినటువంటి రోజులున్నాయి. మరిచిపోకు. ప్రభువును సంతోషపెట్టడానికి ప్రయాసపడు. ప్రభు బిడ్డలకు ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మార్గాలను కలుగజేయటానికి సత్యములో నడువు. ఇతరులకు నీవు మున్మాదిరిగా ఉండు. నీతివంతుడుగా బ్రతుకు. నీతివంతులముగా జీవిద్దాం. సత్యమును అనుసరించి బ్రతుకుదాం. దేవుని రాజ్యములు ఆయన మన కొరకంటే ఏర్పరిచినటువంటి స్థలాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాఘనుడైన మా పరలోకపు తండ్రి, మా జీవితాలలో మనుషులను మబ్బపెట్టి మనుషులను సంతోషపరిచే మనస్తత్వం మాలో ఉంటే వేర్లతో కూడా పెరికివేయండి ప్రభువా. నిన్ను సంతోషపెట్టే బిడ్డలముగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలంగా మేము బ్రతుకుతూ మా సంసార జీవితాలలో ఆశీర్వాదకరంగా మేము బ్రతకడానికి కృపను దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలు సత్యాన్ని గ్రహించడానికి కృపను దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.